హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. విలేజ్లో అయితే ఇది డే 2 వ్లాగ్. మార్నింగ్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. ఆ చల్లని వెదర్లో ఆ సుప్రభాతం వింటూ చాలాసేపు అయితే టైం స్పెండ్ చేశాము. తర్వాత ఈరోజు టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. అందుకని త్వరగా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇవాళ డే అయితే చాలా పీస్ఫుల్గా స్టార్ట్ అయ్యింది. మేము అందరం రెడీ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఆ టెంపుల్ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళిన టెంపుల్స్ అన్నీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. సో మేము నడుచుకుంటానే అయితే వెళ్ళాము. టెంపుల్ పక్కనే అయితే ఒక చిన్న చెరువు ఉంది. ఆ చెరువులో చాలా లోటస్ ఉన్నాయి. ఇంకా చెరువు చుట్టూ పొలాలు. టెంపుల్ చాలా అప్పులో ఉండటం వల్ల సీనరీ అయితే చాలా బాగా కనిపించింది. ఇదంతా చూసుకొని ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఆ రోజు సాటర్డే అవ్వడంతో స్వామివారిని అయితే చాలా చక్కగా అలంకరించారు. పక్కనే చెరువు, ఆ చెరువు నిండా లోటస్. సో రోజు చెరువులోని లోటస్ని అయితే తీసుకొచ్చి అలంకరణ అయితే చేస్తారంట. చూడటానికైతే చాలా బాగుంది. దర్శనం అయిపోయాక బయటకు వచ్చి వ్యూని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలాసేపు టైం అయితే స్పెండ్ చేసాము. నేనైతే ఆ చెరువు దగ్గరికి అయితే వెళ్ళకుండా అయితే ఉండలేకపోయాను. చెరువు దగ్గరికి వెళ్ళి కొన్ని ఫీడ్స్ అయితే చేసి లోటస్ని అయితే సంపాదించేసాను. చూడండి, లోటస్ అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్ పక్కనే బాబా టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది. అలా 2 టెంపుల్స్ అయితే కవర్ చేసాము. ఇప్పుడు 3rd టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్కి అయితే చాలా విశిష్టత ఉందండి. ఈ టెంపుల్ని అయితే పొలాల మధ్యలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఒక 5 years బ్యాక్ ఈ పొలంలో ఒక పాము వచ్చిందంట. అది కంటిన్యూస్గా 20 days సేమ్ ప్లేస్లో ఉండేదంట. దాన్ని చూడడానికి ఎంతమంది జనం వచ్చినా వాళ్ళు ఎవరిని ఏమనేది కాదంట. సో అప్పటి నుంచి అందరూ దాన్ని బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని కొలవడం స్టార్ట్ చేశారు. కొన్ని డేస్ అయ్యాక ఆ పాము అయితే చనిపోయిందంట. సో ఆ పాముని ఇదే ప్లేస్లో సమాధి అయితే చేశారు. సమాధి చేసిన ప్లేస్లోనే గుడిని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇదైతే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కానీ ఈ మంత్ 22న శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన అయితే జరగబోతుంది. ఈ టెంపుల్లో అయితే ప్రతి ఇయర్ షష్ఠి చాలా ఘనంగా అయితే చేస్తున్నారంట. టెంపుల్ వెనకాలే రైల్వే ట్రాక్ అయితే ఉంది.
ఆ పాము అయితే ఎగ్జాక్ట్గా ఈ పాక ఉన్న ప్లేస్లోనే ఉండేదంట. అది చనిపోయాక ఇప్పుడు గుడి కన్స్ట్రక్ట్ చేస్తున్న ప్లేస్లో అయితే దాన్ని సమాధి చేశారంట. అలా స్వామివారిని అయితే దర్శించుకొని ఇంకా మేము కూడా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇవాళ ఈవినింగే మా రిటర్న్ జర్నీ. ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. షార్ట్ ట్రిప్ అయినా వి ఎంజాయ్డ్ ఎ లాట్. మేము ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 12 అయితే అయింది. ఇంకా ఇంటికి వచ్చేసి భోజనాలన్నీ చేసి లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకొని రెడీగా ఉన్నాము. అసలు 2 డేస్ ఎంత ఫాస్ట్గా గడిచాయో కూడా అర్థం కాలేదు. ఇంకందరికీ బాయ్ అయితే చెప్పేసి మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఈ విలేజ్ వ్లాగ్స్ ఎలా ఉన్నాయో నాకైతే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.